క్రాస్ ఓవర్ డిస్టార్షన్, క్రాస్ ఓవర్ డిస్టార్షన్. సో క్రాస్ ఓవర్ డిస్టార్షన్ అంటే సో మామూలుగా ఇది మనకు రావాల్సిన అవుట్పుట్. దిస్ ఈస్ యాక్చువల్ నార్మల్గా రావాలి, ఇలా రావాలి, నార్మల్, దిస్ ఈస్ నార్మల్, ఇలా రావాలి, ఓకేనా. బట్ ఇలా కాకుండా క్రాస్ ఓవర్ జరిగిందంటే ఇక్కడ ఇలా వచ్చి సో మళ్ళీ కాసేపోయాక ఇక్కడ స్టార్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, కింద స్టార్ట్ అవుతుంది ఈ డ్యాప్. కింద కాకుండా ఇక్కడ కూడా స్టార్ట్ అవ్వచ్చు, కొంచెం డిలేలో స్టార్ట్ అవ్వచ్చు, ఓకేనా. సో క్రాస్ ఓవర్ అంటే ఒకదాన్ని ఇంకోటి ఓవర్ క్రాస్ అవడం, ఇట్లా క్రాస్ అవడం, ఇట్లా క్రాస్ అవడం అంటే యూజువల్గా ఇక్కడ ఇప్పుడు ఇలాంటి స్టార్ట్ అయిపోయిందో ఇప్పుడు ఫుల్ రెక్టిఫైర్ అంటే ఇలా రావాలి, యూజువల్గా ఇలా రావాలంటే ఇలా రాగానే మనకి ఇక్కడ ఇది వచ్చి ఇంకోటి ఏమో కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది, ఒక దాంట్లో ఓవర్లాప్. సో మనకి డిస్టర్బెన్స్ వచ్చింది సిగ్నల్. సో ఇట్లా రావాలి, బట్ ఇలా వచ్చింది, ఇలా వస్తే దిస్ కాల్డ్ డిస్టర్బ్డ్ సిగ్నల్. ఎక్కడ డిస్టర్బ్ అయిందంటే ఇలా క్రాస్ ఓవర్ అంటే ఇలా వచ్చి ఇలా టర్న్ అవ్వాల్సింది కొంచెం ఎర్లీగానే కొంచెం లేట్గానే టర్న్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ క్రాస్ ఓవర్ డిస్టార్షన్. అవుట్పుట్ సైడ్ మనకి ఇప్పుడు కావాల్సింది కాదు కదా, మనకి ఇలా రావాలి, బట్ ఇలా వస్తుంది. ఇలా ఎందుకు వస్తుంది యూజువల్గా అంటే మన ఎందుకంటే మనం పవర్ యాంప్లిఫైర్స్ లో ఆపరేటింగ్ పాయింట్ ఎక్కడ తీసుకుంటాం యూజువల్గా. సో లోడ్ లైన్ ఇలా ఉంటుంది, లోడ్ లైన్ అంటే VC వర్సెస్ IC. సో ఇక్కడ మిడ్ పాయింట్ లో తీసుకున్నాం ఆపరేటింగ్ పాయింట్ లో స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్ లో. స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్ ఎక్కడ తీసుకున్నాం మిడ్ పాయింట్. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ సిగ్నల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాము హ్యాపీగా, ఈ బయటకు వచ్చినప్పుడు హ్యాపీగా ఇలానే వస్తుంది అవుట్పుట్, అంటే కొంచెం ఇన్వర్ట్ అయ్యేస్తుంది. బట్ ఈ కింద కానీ తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఏం తీసుకుంటే ఏమొస్తుంది సో డౌన్ ద పార్ట్ క్లిప్ అయిపోయింది. ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది పైన క్లిప్ అయిపోయింది. క్లిప్ అయిపోతే ఇక్కడ వేవ్ ఫార్మ్ తీసుకుంటే ఏమొస్తుంది సో ఇక్కడ కింద క్లిప్ అయిపోయి పైకి వస్తూ ఉంటుంది, అంతేనా. ఆ పైకి ఒకటే వస్తుంటుంది, ఇలా వస్తుంటుంది. సో బట్ ఇప్పుడు ఇది 180 degrees లో ఇది మనకి 360 degrees మనం స్టార్ట్ అవ్వాలి. దీని గ్యాప్ ఎంత ఉండాలి 180 degrees. సో ఇప్పుడు 360 degrees లో కావాలి అయితే 358 degrees కి రన్ అయింది అంటే ఇక్కడ స్టార్ట్ అవ్వకుండా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, కొంచెం ముందు స్టార్ట్ అయిపోయింది, లేట్గా స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మనకు వచ్చింది అన్వాంటెడ్ వస్తుంది. సో నేను ఇంకా దీన్ని సెంటర్ ట్యాప్ రెక్టిఫైర్ లో తీసుకున్నాను. వాట్ ఈస్ సెంటర్ ట్యాప్ రెక్టిఫైర్ ఏం చేస్తాం యూజువల్గా సెంటర్ ట్యాప్ రెక్టిఫైర్ లో స్ప్లిట్ అప్ చేస్తామా. సో ఇక్కడ వచ్చిన ఒరిజినల్ సిగ్నల్ ని ఇట్లా రెండు స్ప్లిట్ అప్ చేస్తాం, ఈ పైన ఒకటి కింద ఒకటి. రెక్టిఫికేషన్ లో చెప్పాను ఈ రెండు లాస్ట్ లో ఎక్కడ కలవాలి, లాస్ట్ లో ఇక్కడ అవుట్పుట్ దగ్గర కలవాలని చెప్పాను కదా లేవల్ తీసుకొచ్చి. ఇక రెండు కలిసినప్పుడు పైన పార్ట్ ఇలా కలిసింది, కింద పార్ట్ ఇలా కలిస్తేనే మీకు వస్తుంది. ఒకవేళ ఇది కొంచెం లేటు కొంచెం ఎర్లీగా ఉంటే అప్పుడు ఎలా వస్తుంది యూజువల్గా ఇలా రావాల్సింది ఇలా రావడం, ఇలా రావాల్సింది ఇలా రావడం అనే గ్యాప్ రావడం. మీరు యాక్చువల్గా అవుట్పుట్ మన గ్రాఫ్ ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు కూడా ఇట్లా కొంచెం లేట్గా గీయడం కొంచెం ఎర్లీ గీయడం అంటే గీసారు. సో అలా దట్ ఈస్ రాంగ్, అలా రాకూడదు. దాన్ని వీ కాల్ ఇట్ డిస్టార్షన్ అండ్ డిస్టర్బెన్స్. సో దీన్ని మనం ఫస్ట్ డెఫినేషన్ ఏమొస్తుంది మనకు, ఓకేనా. సో ఫస్ట్ టైప్ వచ్చి దట్ ఈస్ కాల్డ్ క్రాస్ ఓవర్ డిస్టార్షన్. ఓకే. సో ఎందుకు వస్తున్నాయి డిస్టార్షన్స్ అంటే బికాస్ ఆఫ్ ఎందుకు వస్తున్నాయి ఇక్కడ బేసికల్ డిస్టార్షన్. ఆపరేటింగ్ పాయింట్ ఇక్కడ తీసుకోము, ఆపరేటింగ్ పాయింట్ ఇక్కడ తీసుకుంటాం 180 degrees లో తీసుకుంటాం, ఆర్ లెస్ దాన్ 180 degrees లో తీసుకుంటాం, ఆర్ 180 ఆర్ 360 నుంచి గ్యాప్ ఈ మధ్యలో తీసుకుంటాం. ఆపరేటింగ్ పాయింట్ నాన్ లీనియర్ జోన్ లో తీసుకుంటాం, అంటే మనకు నచ్చిన టైం కాగానే అలా తీసుకుంటాం. సో మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ గోర్లు కట్ చేయించడానికి మీ ఇంట్లో చెప్పినప్పుడు రాత్రులు కట్ చేస్తా అంటే గోర్లు కట్ చేయొద్దని చెప్తారా, చెప్తారా లేదా? దరిద్రం రా బాబు గోర్లు కట్ చేయదు రాత్రులు అని చెప్తారు, గుర్తుందా లేదా చెప్తారా? అయినా మనం కట్ చేస్తాం కదా. మామూలుగా పగలు కట్ చేయమంటారు, అని దట్టు ఎర్లీ మార్నింగ్ కట్ చేయమంటారు యూజువల్గా. ఎందుకంటే దిస్ ఈస్ వెరీ సెన్సిటివ్ రీజన్ ఇక్కడ గోర్లలో. సో ఇక్కడ ఆల్మోస్ట్ స్కిన్ ఇక్కడ బాగా టచ్ అయ్యి హై బ్లడ్ ఫ్లో అవుతుంది. మీరు కట్ చేసేటప్పుడు కొంచెం కట్ అయినా కూడా ఇన్ఫెక్షన్ మన మీద వేరు పోయే ఛాన్సెస్ ఉంది. మనం రాత్రులు ఏం చేస్తామంటే మొబ్బులో మనకు తెలియక గోరు లైట్గా కళ్ళతో కనబడదు కాబట్టి సరిగ్గా కట్ చేయండి. అందుకని అలా చెప్తే ఎవడు వెండు నాకు బాగా కళ్ళు కనబడాలి నేను చూసుకుంటాలే అంటారు. అందుకని దరిద్రం రా కట్ చేయకని చెప్తారు.
అప్పుడు దానికోసం ఉన్న వైపు కట్ చేయగలం. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు లైటింగ్ లో బాగా చేస్తే దట్ ఇస్ కాల్డ్ లీనియారిటీ. మనకు కావాల్సిన లైటింగ్ లో బాగా చేస్తాం అప్పుడు పర్ఫెక్ట్ గా అవుట్పుట్ చేయబడతారు. అదే నాన్ లీనియారిటీ ఆడ్ టైమ్స్ లో మనం చేసామనుకో, నైట్ చేసామనుకో, సో అప్పుడు ఏదో డ్యామేజ్ జరుగుతుంది. ఆ డ్యామేజ్ తీసుకోవాలి లేదంటే మనకు రావాల్సింది కాబట్టి అవుట్పుట్ వేరేది వచ్చింది. దట్ ఇస్ కాల్డ్ నాన్ లీనియారిటీ. దట్ ఇస్ కాల్డ్ డిస్టార్షన్. సార్ ప్రతిసారి డిస్టార్షన్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే డే టైంలో కట్ చేసేదానికన్నా నైట్ టైంలో కట్ చేస్తే డిస్టార్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవునా? ఒక మిస్టేక్ మనము డే టైంలో ఇప్పుడు సూదికి దారం ఎక్కించాలంటే పగలు ఎక్కించడానికి రాత్రి ఎక్కించడానికి తేడా లేదా? దాని లైట్ ఏది బ్యాలెన్స్ అంటే నువ్వే మనిషివి, నువ్వే సూది, నువ్వే దారం, బట్ మార్నింగ్ ఎక్కించడానికి రాత్రి ఎక్కించడానికి తేడా లేదా? సరే సరే అయినా మేము రాత్రి అసలు ఎందుకు ఎందుకు గోళ్ళు కట్ చేయాలి రాత్రి? నీ రీజన్స్ నీకు ఉంటాయి. సార్ మాకు మా డే టైంలో టైం దొరకదు, అంత ప్రశాంతంగా ఉన్నా అందుకే రాత్రి చేసుకుంటాం. సో ఇక్కడ కూడా మనకు యాక్చువల్లీ లీనియర్ రీజన్లో కానీ రన్ చేసుకుంటే నో ప్రాబ్లమ్స్, అసలు ప్రాబ్లమే రావు. కానీ దాంట్లో ఉన్న మనకు డ్రాబ్యాక్ ఏంటంటే అక్కడ పవర్ యాంప్లిఫికేషన్ జరగదు. పవర్ యాంప్లిఫికేషన్ జరగదు. ఎందుకు జరగదు అంటే లాసెస్ ఎక్కువ జరుగుతాయి. అది నేను చెప్పింది, లాసెస్ ఎక్కువ జరుగుతాయి. ఓకేనా? ఫస్ట్ క్లాస్ మీరు బాగా అంటే బాగా అర్థం. సో ఆ లాసెస్ తగ్గించడానికి మనం ఇక్కడ వాడగలి ఎక్కడ వాడతాం? కింద వాడతాం. ఇక్కడ వాడితే వచ్చే ప్రాబ్లం ఏంటి? డిస్టార్షన్ అంటే మనం అనుకునేది జరగదు. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? సో డిస్టార్షన్ మన టైప్స్ ఏమేమి మిస్టేక్స్ జరగచ్చు అనే దాంట్లో ఒక టైప్ వచ్చి క్రాస్ ఓవర్ డిస్టార్షన్, సెకండ్ టైప్ వచ్చి ఓకేనా హార్మోనిక్ డిస్టార్షన్ అంటారు. హార్మోనిక్ డిస్టార్షన్ అంటే యాక్చువల్ గా ఈ లాస్ట్ లో ఇలా వచ్చాక అసలు సైజ్ తగ్గిపోయి అన్వాంటెడ్ కొంచెం చిన్న ఇట్లా వస్తుంటాయి. అంటే ఈ పెద్ద దాంట్లో మధ్యలో అన్వాంటెడ్ చిన్న వస్తుంటాయి. అన్వాంటెడ్ ఎందుకు వస్తాయి సార్? వస్తాయి, మనం సక్రమంగా చేయడం వస్తాయి. This comes under okay. So small unwanted signal ఏదన్నా సార్ ఒకసారి నాయిస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేంటి యాంప్లిఫైర్ ఇక్కడ పెట్టుకున్నావు అంటే మైక్ ఇక్కడ పెట్టుకున్నావు, ఇక్కడ మాట్లాడితే హలో అంటే రెక్టిఫై ఇక్కడ స్పీకర్లో ఇక్కడ కనబడాలి, ఇక్కడ కనబడాలి స్పీకర్ ఇది మైక్. అవునా? ఇప్పుడు నువ్వు హలో అన్నప్పుడు హలో వాయిస్ అయితే పక్కన దీని ఎవరు సౌండ్ చేస్తుంటే అది కూడా పోతుంది కదా. ఈ లోపలికి వెళ్ళి యాంప్లిఫై అవుతుంది లేదా? అది కూడా బయటకు వస్తుంది లేదా? అంటే నువ్వు మాట్లాడేది హలో అనే లాంగ్వేజే, బట్ ఎన్నోకి ఎవడో డిస్టర్బెన్స్ చేసినా ఎవరో నాయిస్ నీ ముక్కు నుంచి బ్రీతింగ్ వాయిస్ కూడా వస్తుంది. అది కూడా లోపల ఏమైపోతుంది? యాంప్లిఫై బయటకు వస్తుంది నాయిస్ గా. అంటే మనకు అది అన్వాంటెడ్ వినేటప్పుడు వినపడాలా లేదా? అది మన నోస్ లో బ్రీతింగ్ తీసుకునే వాయిస్ యాంప్లిఫైర్కి వెళ్తే స్పీకర్ గట్టిగా అని వస్తుంది సౌండ్. అప్పుడు మనకి వినపడాలా? వినపడవుడు. అంటే అది సార్ మనం దాన్ని అవాయిడ్ చేయలేం కదా. బ్రీతింగ్ తీసుకోకుండా మాట్లాడగలమా? చచ్చిపోతావు. సో దేర్ ఈజ్ నాయిస్, ఆబ్వియస్ నాయిస్. దాన్ని ఎలా రిమూవ్ చేయాలి, దాన్ని ఎలా ఈక్వలైజ్ చేయాలని మనం చదువుకుంటాం. మనం ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేస్తాం. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు క్లాస్ జరిగేటప్పుడు మొత్తం నాయిస్ వస్తూ ఉంటుంది. ఇదే యాజ్ యూజువల్ క్లాస్ పెట్టామనుకో నాయిస్ చాలా ఉంటుంది. దానికి మనం ఈక్వలైజర్ నాయిస్ మైకులు పెట్టుకుంటాం, సాఫ్ట్వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ వాడుకుంటాం. వీటన్ని చూసి నాయిస్ రిమూవ్ చేస్తాం. నాయిస్ యాంప్లిఫైర్లోకి వెళ్ళి మళ్ళీ యాంప్లిఫైర్ బయటకు వచ్చిన పెద్ద నాయిస్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో దట్ ఈస్ ఆల్సో అన్వాంటెడ్ ఫర్ us. అది ఇట్లా ఎక్స్ట్రా వస్తుంది హార్మోనిక్స్ అంటారు. ఇస్ ఇట్ కరెక్ట్? ఓకే. సో సెకండ్ వన్ ఇస్ హార్మోనిక్ డిస్టార్షన్. థర్డ్ వన్ ఇస్ ఫేస్ డిస్టార్షన్. ఫేస్ డిస్టార్షన్. ఓకేనా? సో అగైన్ ఫేస్ డిస్టార్షన్ అంటే ఇంతకుముందు చెప్పే సింపుల్ దే. ఓకేనా? సో మామూలుగా ఇక్కడ మనకు సో ఇది 180 డిగ్రీస్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 360 డిగ్రీస్ లో ఇట్లా వెళ్తూ ఉండాలి. ఒకటి 180 డిగ్రీస్ అయిపోయాక నెక్స్ట్ 180 నుంచి వెంటనే స్టార్ట్ అవ్వాలి. సో అలా కాకుండా ఇక్కడికి వచ్చి ఫేస్ 180 డిగ్రీస్కి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి 181 నుంచి స్టార్ట్ అయింది అనుకో. 180 అంటే ఫేస్ యాంగిల్ డిఫరెన్స్ ఉంది. ఒక సైకిల్ కంప్లీట్ అవ్వాలి 360 డిగ్రీస్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 360.5 డిగ్రీస్ అయింది అనుకో, ఒక్కసారి డ్యామేజ్ జరిగింది అనుకో, ఆ డ్యామేజ్ ఎఫెక్ట్ లాస్ట్ లో ఉంటుంది. So this comes under phase distortion. And fourth one is called amplitude distortion. Amplitude distortion. And usually క్రాస్ ఓవర్కి హార్మోనిక్ ఫేస్ కి డిఫరెన్స్ వేరే అంటే ఒకటి దాని ఫేస్ అని చూస్తాడు, ఒకటి క్రాస్ ఓవర్ అని చూస్తాడు. వాడి ఉద్దేశంలో ఒకటి ఫేస్ అని చూస్తాడు. ఓకేనా? ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ అంటే అది క్రాస్ ఓవర్ డిస్టార్షన్ ని ఆల్సో కాలేజ్ ఫేస్ డిస్టార్షన్ అనొచ్చు సార్ అంటే అనొచ్చు.
బట్ అంటే అబ్జర్వేషన్ నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైంది, ఫేస్ డిస్టర్బ్ అయింది. వాడు 360 degrees ఎవ్రీ టైం సైకిల్ అవ్వాల్సింది, ఆ ఫేస్ టైం డిలే డిస్టర్బ్ అయింది. ఏది డిస్టర్బ్ అయిందని నువ్వు గమనిస్తే దట్ ఈస్ కాల్డ్ దట్ డిస్టర్బెన్స్. ఫేస్లో కూడా క్రాస్ ఉంటుంది కదా సార్? ఉండదు, అన్ని మిక్సింగ్ కూడా ఉంటాయి, అవన్నీ కలిపి ఒక దాంట్లో కూడా రావచ్చు. కదా పాయింట్. ఇప్పుడు ఈ క్లాస్లో ఎవడో వచ్చి సార్ స్పోర్ట్స్ ఉందని డిస్టర్బ్ చేశాడు రా. నా ఉద్దేశంలో స్పోర్ట్స్ డిస్టర్బెన్స్ అది, నీ ఉద్దేశంలో క్లాస్ రిలీఫ్ అది. నేను కంటిన్యూస్గా చెప్తున్నా ఉన్నాడు, ఏదో కొంచెం వాడు డిస్టర్బెన్స్ మంచిదే. ఇట్ డిపెండ్స్ అపాన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకడు వచ్చి ఫేస్ డిస్టర్బ్ అయింది సార్ అంటాడు, ఒకడు వచ్చి సార్ అది కాదు పైకి ఇది క్రాస్ అయింది కదా సార్ అంటాడు. బోత్ ఆర్ సేమ్ అండి. డిస్టర్బెన్స్ అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ కాల్డ్ డిస్టర్బెన్స్, ఇట్ ఈస్ డిస్టార్షన్. అది ఎన్ని రకాలుగా అయినా ఏ రకంగా నువ్వు అబ్జర్వ్ చేస్తే దట్ డిస్టర్బెన్స్. ఇప్పుడు చూడు ఇక్కడ యాక్చువల్గా ఇలా ఉండాలన్నా, ఓకేనా? ఇప్పుడు నేను కరెక్ట్గా ఇలానే గీస్తాను, ఏం డిస్టర్బ్ అయింది, యాండ్రాయిడ్ ఇది ఎత్తుగా ఉండాల్సింది కాస్త మూవ్ అయింది. సో అలా కాకుండా కొంచెం ఒకటి ఇలా చేసాడు, ఇలా కూడా అలా కూడా రాదు. మీరు ఎప్పుడైనా సిఆర్ఓ అడ్జస్ట్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది, డిస్టర్బెన్స్ సిగ్నల్ వస్తుంది, దాన్ని మీరు నార్మలైజ్ చేసుకొని వాడతారు, ఇలా వస్తుంది. ఇది ఆల్వేస్ ఎందుకు వస్తుంది అంటే మనం ఆపరేటింగ్ పాయింట్ నాన్ లీనియారిటీలో పెట్టేటప్పుడు వస్తుంది. ఆపరేటింగ్ పాయింట్ మిడ్ పాయింట్ కాకుండా లోడ్ లైన్లో ఇక్కడ కాకుండా మిడ్ పాయింట్లో కాకుండా ఇంకెక్కడైనా పెట్టాము, ఈ పైన కానీ దీని కింద కానీ దీనిపైన కానీ పెట్టామంటే మీకు అలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకేనా? సో యాంప్లిట్యూడ్ అంటే సో మార్పు అంటే యాంప్లిట్యూడ్ ఈ ఫిజికల్ ఇది అంటే ఎక్స్ యాక్సిస్ లో డిస్టర్బెన్స్ ఉంటే ఫేస్ అంటాం, ఎక్స్ యాక్సిస్ లో డిస్టర్బెన్స్ ఉంటే ఫేస్ అంటాం. వై యాక్సిస్ లో డిస్టర్బెన్స్ అంటే యాంప్లిట్యూడ్ అంటాం. అంటే ఇది ఒకరో ఇట్లుంది, ఇది కొంచెం ఎక్కింది, అలా డిస్టర్బెన్స్ అంటే యాంప్లిట్యూడ్ డిస్టార్షన్. ఎక్స్ యాక్సిస్ ఇలా కాగానే కొంచెం డిలే వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ ఫేస్ డిస్టార్షన్. ఒకదాని మీద ఒకటి పెనేసుకుని పడ్డాయంటే దట్ ఈస్ కాల్డ్ క్రాస్ ఓవర్ డిస్టార్షన్. క్రాస్ ఓవర్ ఇట్లా లాక్ అయ్యి దట్ ఈస్ కాల్డ్ క్రాస్ ఓవర్ డిస్టార్షన్. నెక్స్ట్ ఇంటర్ మోడ్యులేషన్ డిస్టార్షన్ అయ్యి చాలా ఉన్నాయి, బట్ దిస్ ఈజ్ అవర్ అవుట్ ఆఫ్ సిలబస్, మనకు అంత అవసరం లేదు. ఏదో డిస్టార్షన్ అంటే ఎలా ఉండే టైప్స్ చాలు, మీకు ఎగ్జామ్లో కూడా 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, లిస్ట్ టైప్స్ ఆఫ్ డిస్టార్షన్, ఈ నేమ్స్ అసలు చాలు, ఇంకా డీటెయిల్గా కూడా రాయాల్సిన అవసరం లేదు. ఫేస్ డిస్టార్షన్, యాంప్లిట్యూడ్ డిస్టార్షన్, హార్మోనిక్ డిస్టార్షన్, క్రాస్ ఓవర్ డిస్టార్షన్, then intermodulation distortion adu rasko types of distortion. Classification of power amplifiers lo already discuss chesanu. Classification of power amplifiers, so we have classified into 4 types. So first one on classification statement chesam conduction అంటే ఆ కర్వ్ అవుట్పుట్ కర్వ్ ఎంతసేపు ట్రావెల్ చేయాలి, ఎంతసేపు రావాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకో పార్ట్, ఇది అనుకో మొత్తం కర్వ్, ఇది దీంట్లో ఎంత ట్రాన్సిస్టర్ గుండా పోవాలి, ఎంత ట్రాన్సిస్టర్ గుండా పోవాలో దాన్ని బట్టి మనం 4 టైప్స్ డివైడ్ చేస్తాం. మొత్తం ఈ సిగ్నల్ మొత్తం మీకు డివైడ్ చేసుకుంటే 0, ఇది 180 degrees, ఇది 360 degrees. ఈ ట్రాన్సిస్టర్ లో మొత్తం పార్ట్ పోయిందనుకో దాంట్లో ట్రాన్సిస్టర్, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, ఇది ట్రాన్సిస్టర్. ఓకేనా? ఈ పార్ట్ మొత్తం దాని లోపలికి వెళ్ళిందనుకో దిస్ కమ్స్ అండర్ క్లాస్ ఏ. ఫస్ట్ వన్ ఇస్ క్లాస్ ఏ బికాజ్ ఇట్ హ్యాస్ కంప్లీట్లీ గ్లో స్పీడ్ విత్ 360 degree వరకు ఇక్కడ నుంచి 0 degrees వరకు పోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ బి. సో అంటే ఓన్లీ హాఫ్ పోతుంది, ఓన్లీ హాఫ్ పోతుంది. సో దట్ ఈస్ θ is equal to 180 degrees. ఓకేనా? ఇది ఇంకా చెప్పండి, ఇది కూడా θ is equal to 3 degrees, మొత్తం 3 degrees వెళ్తారు. నెక్స్ట్ క్లాస్ AB is size between 360 to 180. ఓకేనా? And last class C less than 180 degrees. ఓకేనా? ఓకే, సో మనం క్లాస్ ఏ యాంప్లిఫైర్ అంటే ఇప్పుడు మామూలుగా ఒక CE ప్రాక్టికల్ యాంప్లిఫైర్ అంటే సరిపోతుంది, CE ప్రాక్టికల్ కాంప్లిమెంట్ యాంప్లిఫైర్ సరిపోతుంది. ఓకే, దట్ ఇస్ కమ్స్ అండర్ క్లాస్ ఏ. బట్ ఇట్ గివ్స్ యూ ఓన్లీ ఎఫిషియన్సీ ఆఫ్ 25% ఇస్తారు. మీకు ఎఫిషియన్సీ ఎలా పెరిగింది ఏంటి అనేది మీకు క్యాలిక్యులేషన్ లేదు, సిలబస్ లేదు. బట్ మీరు నెక్స్ట్ క్లాస్లో అసలు క్లాస్ ఏకి ఎఫిషియన్సీ ఎలా పెరిగిందో చేసి చూపిస్తాను, క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను.
సో అలా మీరు క్లాస్ బికి, క్లాస్ ఏబికి, క్లాస్ సికి మీరు అసైన్మెంట్ రాస్తారు. ఒకదాన్ని నేను చేసి చూపిస్తాను అసలు ఎలా 25% వచ్చింది, ఇన్పుట్ సిగ్నల్ ఎలా వచ్చింది, అవుట్పుట్ సిగ్నల్ 25% ఎఫిషియన్సీ ఎందుకు. ఓకే. సో యూజువల్గా డిస్టార్షన్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుంది? క్లాస్ ఏలో కంప్లీట్ సిగ్నల్ వెళ్తుందా? కంప్లీట్ సిగ్నల్ వెళ్తుంది, నో ఇష్యూ. క్లాస్ బిలో హాఫ్ సిగ్నల్ వెళ్తుంది. క్లాస్ ఏబిలో ఇట్లా కొంచెం వెళ్తుంది, ఇట్లా ఇది కొంచెం తగ్గిపోతుంది, క్లిప్ అయిపోతుంది. క్లాస్ సిలో పైన కొంచెం కింద కొంచెం. సో ఇది 180 డిగ్రీస్ అంటే ఇట్లా కొంచెం వెళ్తుంది, ఇది కొంచెం ముందు పక్క ఇది కొంచెం తగ్గుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ కొంచెం మిస్ అయింది కదా. సో డిస్టార్షన్ హెవీగా వచ్చే ఛాన్స్ ఏది? ఇది ఏంటి? ఇది ఇది బి 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 సి. ఇది చూడండి ఏమైనా డిస్టర్బ్ అయిందా? సో దేర్ ఇస్ నో డిస్టార్షన్. ఇక్కడ డిస్టార్షన్ లేదనుకో, ఇక్కడ ఆల్రెడీ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. సో దీన్ని డిస్టార్షన్ పెరిగింది. మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఇది కొంచెం డిస్టర్బ్ అయింది. ఇక్కడ ఇక్కడ కట్ అయింది, ఆల్రెడీ ఇదే కట్ అయింది. సో హైయెస్ట్ డిస్టార్షన్ ఎందుకుంటుంది? క్లాస్ సి ఉంటుంది. నెక్స్ట్ డిస్టార్షన్ ఎందుకుంటుంది? నెక్స్ట్ డిస్టార్షన్ అసలు తక్కువ డిస్టార్షన్. సో డిస్టార్షన్ తగ్గడానికి ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది, ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది. క్లాస్ ఏ ఈ డిస్టార్షన్ ఉంటుందా ఉందా? ఉంటుంది. ఎందుకంటే హాఫ్ ద సిగ్నల్ లేదు కదా, అర్థమైందా లేదా? కంప్లీట్ సైకిల్ ఉంటే ఓకేనా. ఇలాగే ఇలా ఇలా తీసుకుంటారు. ఇప్పుడు కంప్లీట్గా ఫోటో తీసుకున్నాం, ఈ ఫోటో దీన్ని వాడు ఎడిటింగ్ చేసా కూడా కంప్లీట్గా నీట్గా అలానే అనిపిస్తుంది. వాడు ఓన్లీ పై పార్ట్ కట్ ఫోటో తీసాడు, కింద పార్ట్ ఫోటో తీయవాడు. అప్పుడు మనం పెన్సిల్తో దాన్ని అండర్లైన్ చేసి బాగా గీయాలి. పర్ఫెక్ట్ ఫోటో వస్తుందా? అంటే ఫస్ట్ది రియల్, కిందది ఆర్టిఫిషియల్ పెన్సిల్తో గీసావు, కరెక్ట్గా వస్తుందా? ఇప్పుడు ఈ మాత్రం ఇది ఇది రియల్, ఈ కిందది కట్ అయిపోయింది, అది చేతితో డ్రా చేయాలి. సో అగైన్ దిస్ ఇస్ డిస్టార్షన్. ఇక్కడ కింద కట్ అయిపోయింది, ఇక్కడ కట్ అయిపోయింది, ఇక్కడ కట్ అయిపోయింది. సో మీదంతా నువ్వు డ్రా చేయాలి. ఇక్కడ మోర్ డిస్టార్షన్. ఇక్కడ మీరు గమనిస్తే వీ కెన్ ఫైండ్ సమ్ సొల్యూషన్. ఈ డిస్టార్షన్ తగ్గించాలి. సెకండ్ హాఫ్ సైకిల్ చూసావా? దాన్ని సెకండ్ ట్యాప్ లో వాడేది కాన్సెప్ట్. కింద దాన్ని ఏం చేయొచ్చు అంటే పోవడమే ముందే పోవచ్చు. సెకండ్ దాన్ని ఇన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? ఈరోజు ఫిల్ అవుతుంది. అంటే ట్రాన్స్ఫార్మర్ పెట్టి ఈక్వల్ గా స్ప్లిట్ అప్ చేసుకొని మళ్ళీ సెకండ్ ట్యాప్ లో తీసుకొని ఇట్లా వస్తే దట్ ఈస్ వన్ కాన్సెప్ట్. అవేనా? ఓకే. అంటే సో ఈ క్లాస్ ఏ క్లాస్ బి క్లాసిఫికేషన్ ఏమైంది? ట్రాన్సిస్టర్ గీస్తాం, దాంట్లో ఆపరేటింగ్ పాయింట్ ఎక్కడ చూస్ చేసుకుంటారు దాన్ని బట్టి ఉంటుంది ఆపరేటింగ్ పాయింట్. సో అంటే ప్రతి దానికి అన్నిటికీ ఒకే గ్రాఫ్ ఉంటుంది. ఎలా ఉంటుంది? జీ అంటే ఎలా ఉంటుంది? ఓకే. ఇలా గీస్తే అవుట్పుట్ వచ్చేస్తుంది. దిస్ ఇస్ క్లాస్ ఏ. డైరెక్ట్ గా ఈ ట్రాన్సిస్టర్ మనము ఒక మిడ్ పాయింట్ లో చూస్ చేసుకున్నామంటే 3 డిగ్రీస్ యాక్టివ్ ఫ్లో అయిపోతుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇక్కడ కూడా అంతే దాన్ని ఇన్వర్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ 3 స్టేజ్. ఇప్పుడు ఈ ఆపరేటింగ్ పాయింట్ అంటే ఇక్కడ తీసుకునే పాయింట్ మిడ్ పాయింట్ కాకుండా నేను ఓకేనా ఇక్కడ లోయర్ లైన్ ఇక్కడ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నా. అప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే ఇన్పుట్ ఏమైతే అవుతుంది, అవుట్పుట్ ఏమో పైన వస్తే ఒకటి వస్తుంది, కింద రాదు, పైన ఒకటి వస్తుంది, కింద రాదు, ఇలా ఉంటుంది. అంటే ఇవన్నీ ఎందుకు యాడ్ చేసాం మనం? బయాసింగ్. ఇది ఎందుకు యాడ్ చేసాం? స్టెబిలిటీ కోసం. ఇవన్నీ యాడ్ చేస్తున్నాం. బట్ ఆపరేటింగ్ పాయింట్ బట్టి అవుట్పుట్ ఎంత రావాలి డిసైడ్ అవుతుంది. దీన్ని ఎలా ఆపరేట్ చేస్తాను బట్టి అవుట్పుట్ వస్తుంది. ఇవన్నీ వేరు, ఇవన్నీ ఉండడం వేరు. ఇప్పుడు ఇట్లా వస్తే నాకు ఓకేనా? నాట్ ఓకే, ఎందుకంటే కొంచెం డిస్టర్బ్ అయింది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుంటా. ఓకేనా? సో ఇక్కడ తీసుకొని ట్రాన్స్ఫార్మర్ దాన్ని డివైడ్ చేస్తాం. పైకి ఒక సిగ్నల్, కిందికి ఒక సిగ్నల్ డివైడ్ చేస్తాం. పైన ఇక్కడ ట్రాన్సిస్టర్ పంపిస్తాను, ఇక్కడ ట్రాన్సిస్టర్ పంపిస్తాను. ఇలా ఇలా ఇది ఇన్పుట్ బేస్లోకి ఇస్తా, అవుట్పుట్ కలెక్టర్లో కలెక్ట్ చేసుకుంటా. ఇలా తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్లో యాడ్ డైరెక్ట్గా ఇలా చేయాలి. సిమిలర్లీ ఇక్కడ కూడా ఒక ట్రాన్సిస్టర్ ఇక్కడికి ఇచ్చేసి
ఓకేనా? రైట్. ఇదేమో 180 డిగ్రీస్కి, ఇది 180 డిగ్రీస్కి. పై హాఫ్ ఏమో పైకి వెళ్తుంది, కింద హాఫ్ ఏమో కింద నుంచి ఇట్లా రివర్స్లో వస్తుంది. ఇవన్నీ కలిపి ఇక్కడ వచ్చి ఇలా వస్తుంది. ఓకే, అంటే క్లియర్గా చెప్తారు మామూలుగా, అంటే చెప్తారు జస్ట్ ఆపరేటింగ్ పాయింట్ 180 డిగ్రీస్కి పనిచేస్తుంది కాబట్టి ఇది పైన ఒక హాఫ్, కింద ఒక హాఫ్, ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి పంపిస్తాం. ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం కలుపుకొని లోపల తీసుకొచ్చి ఫుల్ లెవెల్ తీసుకురావచ్చు. సో అప్పుడు ఇది పని చేసేదేమో 180 డిగ్రీస్ పని చేయాలి, ఇది పని చేసేదేమో 180 డిగ్రీస్ పని చేయాలి. ఇంతకుముందు మనం సెకండ్ ట్యాప్లో ఏం చేస్తాం, ఈ డయోడ్ పెట్టుకుంటాం. ఇక్కడ డయోడ్, ఇక్కడ యాంప్లిఫైర్ అవ్వాలి. డయోడ్ ఏంటి, యాంప్లిఫికేషన్ చేయదు, జస్ట్ ఆన్ అండ్ ఆఫ్. ఇన్పుట్ ఎలా ఉందో యాక్సెస్ గా అవుట్పుట్ ని పంపించాలో లేదా డిసైడ్ చేస్తారు. ఇక్కడ యాంప్లిఫికేషన్ చేసి, అంటే సిగ్నల్ ఇప్పుడు డయోడ్ ఇప్పుడు ఇలా ఉన్నది అనుకోమా, నీకు ఇలా 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 ఉన్నది అనుకో, ఓన్లీ ఈ లెవెలే వస్తుంది. యాంప్లిఫైర్ ఏంది, ఈ లెవెల్ రాదు, కొంచెం పెరిగి ఈ పక్క కట్ అయిపోతుంది. డయోడ్ ట్రాన్సిస్టర్ అర్థమైందా కాన్సెప్ట్? సో అదే కాన్సెప్ట్ ఇక్కడ పెట్టుకుని చేసుకోవచ్చు, ఎందుకంటే డిస్టార్షన్ తగ్గడానికి చేసేది. ఇది పాయింట్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.